ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అంటూ తెలియజేశారు కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు. ఆరోగ్యం పట్ల విద్యార్థులే కాక తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు వ్యాఖ్యానించారు. బుధవారం మంగళగిరిలోని అరవింద మోడల్ స్కూల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఎదుగుతున్న సిటిజన్స్ ను దృష్టిలో ఉంచుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని చెడును వదిలేసి మంచి కోసం అన్వేషించి ముందుకు సాగాలని సూచించారు. విద్యా సంస్థలో ఎదిగిన అధినేతలను స్ఫూర్తిగా తీసుకొని మేమెందుకు అలా కాకూడదు అని ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు కొనసాగాలని ఆయన విద్యార్థులను కోరారు. విద్యార్థులు శారీరక శ్రమ గల క్రీడలను అభ్యసించి వ్యాధులకు దూరంగా ఉండాలని తెలియజేశారు. వ్యాధులను నయం చేసుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లవలసిన అవసరమే ఉండదని ఆయన తెలిపారు. విద్యా సంస్థల్లో అంతర్గత పాఠశాల క్రీడా పోటీలు విద్యార్థుల ఆసక్తిని చైతన్యాన్ని రేకెత్తిస్తాయని ఆయన తెలియజేశారు. అరవింద్ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి ఇందిరాణి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులను క్రీడల పట్ల మొగ్గు చూపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరచాలని కోరారు. ఇందుకొరకు ఫిజికల్ డైరెక్టర్లు కూడా శ్రద్ధ వహించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరవింద్ మోడల్ స్కూల్ డైరెక్టర్ అరవింద్, స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ సురేష్, సుజాతలు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనంతరం పోటీలో విజేతలైన వారికి మెడల్స్, ప్రతిభా పత్రాలు రామాంజనేయులు గారు అందజేసి అభినందించారు. సో స్పోర్ట్స్ పర్సన్స్ కి ప్రత్యేకమైన విలువలు ఉంటాయి సమాజంలో. ఈరోజు ఈ ప్రత్యేకమైన స్పోర్ట్స్ డేకి మీరు గెస్ట్ గా పిలుచుకున్నాం. వారు మనతో కొన్ని సందేశం ఇస్తారు. స్టాఫ్ అందరికి కూడా రగ్బీ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా హెల్త్ వ్యూగా కన్నా మిమ్మల్ని ఆలోచించినట్లయితే ప్రతి స్కూలు, ప్రతి రాష్ట్రంలో కూడా పిల్లలకి వ్యాయామ విద్య అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడే మేడం గారు చెప్పారు, సిబిఎస్ఈ స్కూల్లో కూడా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ ని సిలబస్ గా పెట్టారు. అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు, కానీ చాలా మంచిది అని చెప్పేది. చాలా మంచిది. రియల్ గా ప్రైమరీ స్కూల్లో నుంచి కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడితే ఇప్పుడు కిడ్స్కి ఆటలు కాదు, జన్మనిచ్చినప్పుడే పిల్లవాడు వేడుస్తూ వస్తుంటాడు, అంటే ఆట మొదలవుతూ ఉంటుంది. అప్పుడు కాళ్ళు చేతులు అల్లాడిస్తారు. అక్కడి నుంచే ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందని నేను నమ్ముతున్నా. అందుకోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని పనులు చేయొచ్చు. ఈ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆటల ద్వారా వస్తుంది, డాన్స్ ద్వారా వస్తుంది, ఇంట్లో బాగా పని చేయడం ద్వారా వస్తుంది. మరి ఇవేమీ చేయకుండా లేట్ గా మామూలు ఇంట్లో నుంచి వచ్చిన వెంటనే వెహికల్ నుంచి వచ్చి స్కూల్ అయిపోయిన వెంటనే అగైన్ మళ్ళా వెహికల్. దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీస్ ఉండకపోవటం వల్ల మొత్తం కొంత ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు యాక్టివ్ గా కనిపిస్తారు, కొంత ఏజ్ వచ్చిన తర్వాత బీపీ, షుగర్ ఇలాగ ప్రతి వ్యాధులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆఫ్టర్ స్కూల్, బిఫోర్ స్కూల్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తే బాగా పిల్లలు వృద్ధి చెందగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే ఆరోగ్యమే కాదు, ఈ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వచ్చేటువంటి పోటీల్లో అవకాశాలు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఆ సర్టిఫికెట్ల ద్వారా విద్యా ఉద్యోగ అవకాశాలు, అంటే ఇట్లా మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ప్రొఫెషనల్ కోర్సులో కానీ అడ్మిషన్ పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే రిక్రూట్మెంట్ లో వీళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వం 3% హారిజెంటల్ రిజర్వేషన్ అనేది కల్పించింది. కాబట్టి ప్రతి 100 మందికి 3 గ్యారంటీగా స్పోర్ట్స్ కోట కింద ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ వస్తున్నాయనే దానికి మనం మెగా డిఎస్ లో వచ్చినాయి, అంతకుముందు సచివాలయంలో వస్తున్నాయి. కానీ అరవింద్ స్కూల్ వాళ్ళు ఇంత బాగా ఒక్కొక్క మెట్టిగా ఎదిగినటువంటి వాళ్ళని, ముఖ్యంగా ఇందిరాని ఇలాంటి మేడం గారు మీరు ఇన్స్పైర్ తీసుకోవాలని చెప్పేసి మరీ కోరుతున్నా. ఎందుకంటే ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ ని స్థాపించి ఒక 3 ఇన్స్టిట్యూషన్ల దాకా తీసుకొచ్చారంటే అది ఆశావాసి విషయం కాదు. నాకు తెలుసు ఆ బాధలు. అంటే ఊరికే ఒక్కసారి వచ్చి ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇన్వెస్ట్ చేసి చేసుకోరాలేదు. ఒక మంచి స్టాండర్డ్. అందరికీ స్పోర్ట్స్ అంటే ఇష్టమే కదా. ఎంతమంది స్పోర్ట్స్ కూడా చదువులో భాగం అనుకుంటున్నారు? ఎంతమంది అమ్మా నాన్నలు చదువులో భాగం అనుకుంటున్నారు? అమ్మా నాన్నలు నువ్వు చదువుకుంటే బాగుంటావు అంటారు, నువ్వు ఆడుకుంటే బాగుంటావు అంటారా? అనరు కదా. ఆడుకోవద్దు అంటారు కొంతమంది పేరెంట్స్. ఆడుకోవాలి, చదువుకోవాలంటారు.
ఆడుకోవాలి చదువుకోవాలనుకున్న వాళ్ళని ఇక్కడ స్కూల్లో చేరుస్తారు. అవునా? ఎందుకంటే ఆటలు కూడా చదువులో భాగం కాబట్టి అందరితో సోషల్ గా ఎమోషనల్ గా బాగుంటాం, అందరినీ కలుపుకుంటాం. గేమ్స్ లోనే కదా అందరినీ కలుపుకునేది, ఎగ్జామ్స్ లో కలుపుకుంటాం అందరినీ. నువ్వు నేను చూస్తే అర్థం అంటామా? అనం కదా. గేమ్స్ లోనే అందరినీ కలుపుకుంటాం, అందరూ బాగుండాలనుకుంటాం. గేమ్స్ లో మన టీం అంతా బాగా ఆడితేనే అంటాం. అవునా? సో ఇంత ఇంపార్టెంట్ గా ఉండే స్పోర్ట్స్ మనం చిన్న గ్రౌండ్, మనకి ఎంత పెద్ద గ్రౌండ్ లేదు, ఉన్న గ్రౌండ్ లో మీకు ప్రతిరోజు ప్రతి పీరియడ్ ఏదో క్లాస్ గ్రౌండ్ లో ఉండాలి అని ఒక రూల్ పెట్టుకున్నాం అరవిందాలో. అందుకని 10th క్లాస్ నుంచి, LKG నుంచి 10th క్లాస్ వరకు ఎప్పుడు ఆటలు అనేవి మీ హక్కు. ఇట్స్ ఎ రైట్ టు ఎవ్రీ చైల్డ్ ఆన్ దిస్ ఇయర్ టు హ్యావ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, గేమ్ ఫర్ సమ్ టైమ్. అది మీరు డ్రిల్ చేయొచ్చు, ఫ్రీ గేమ్ ఆడొచ్చు, పోటీ కోసం ఆడొచ్చు, ఏదైనా సరే. యాక్చువల్ గా పోటీల కోసం మనం ఎక్కువ తయారు చేయటం లేదు, కానీ అదృష్టం మన స్కూల్ నుంచి పోటీలకు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా పేర్లు తెచ్చుకున్న ప్లేయర్స్ ఉన్నారు. మన రషీద్ కానివ్వండి, ప్రమోద్ కానివ్వండి, తెలుసు కదా, వాళ్ళిద్దరు చాలా వరల్డ్ ఫేమస్ అయిపోయారు. వాళ్ళు ఇప్పటికే ఇండియా ఫేమస్ అయిపోయారు, వరల్డ్ ఫేమస్ కూడా అయిపోతారు. తర్వాత ఆల్మాస్, సాదియా అల్మాస్ తెలుసు కదా, అక్క ఇంటర్నేషనల్ గా కూడా తను స్పోర్ట్స్ లో వెయిట్ లిఫ్టర్ లో పవర్ లిఫ్టర్ గా అయింది. అలా పిల్లలు కొంతమంది రకరకాల గేమ్స్ లో మనము స్కూల్లో ఎక్కువ వాళ్ళని ఆడిపించకపోయినా వాళ్ళు బయట కోచింగ్ సహాయంతో చాలా బాగా ఆడుకొని పైకి వచ్చారు. దానికి స్కూల్ కూడా ఒక కారణమని ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటారు ఆ పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టైంలో మనం వాళ్ళకి సెలవు ఇస్తున్నాము, వాళ్ళ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఇస్తున్నాము, వాళ్ళ స్కూల్లోనే ఎన్రోల్ చేసుకుని పర్వాలేదు మీరు టైం ఉన్నప్పుడు చదువుకోండి అంటున్నాం. ఇప్పుడు నేను మన చీఫ్ గెస్ట్ తో మాట్లాడుతుంటే ఎన్ని విషయాలు చెప్తున్నారో వాళ్ళు. ఎందుకంటే హీ హాస్ గోన్ ఆల్ త్రూ ఆల్ ఇండియా, అన్ని స్టేట్స్ తిరిగారు. అండ్ హీ హాస్ ఆల్సో వాజ్ ఏ జర్నలిస్ట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్. బాగా రాసేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు, అంటే చదవడం బాగా వచ్చిన వాళ్ళు, రాయడం బాగా వచ్చిన వాళ్ళు భాష జర్నలిస్ట్ గా కూడా అవ్వచ్చు ఒక కెరీర్ లో. అలాగా సార్ స్పోర్ట్స్ పర్సనే కాకుండా హీ వాజ్ ఎ జర్నలిస్ట్, ఈవెన్ హీ ఈస్ కంటిన్యూయింగ్. వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ గేమ్ లోనైనా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు, అక్కడ ఉండొచ్చు. అటువంటి అధికారం ప్రభుత్వం ఇచ్చింది వారికి. ఎందుకంటే ఆయన ప్రపంచంలో చాలా దేశాలు తిరిగారు, మన దేశం అంతా తిరిగారు. ఎక్కడ ఎలా ఉంటారు పిల్లలు, వాళ్ళకి గేమ్స్ ఎంత అవసరం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. జోర్డన్ అనే కంట్రీ ఉంది, మీకు అందరూ తెలుసు. జోర్డన్ అనే కంట్రీ మ్యాప్ లో చూడండి ఎక్కడ ఉంటుందో. ఆ కంట్రీలో నీళ్లు దొరకవు, ఇలా చెట్లు ఉండవు, ఎందుకంటే చాలా హాట్ కంట్రీ అది, మంచిళ్ళు ఉండవు వాళ్ళకి. కానీ అక్కడెక్కడ హాస్పిటల్స్ లేవంట. హాస్పిటల్స్ ఎందుకు లేవా అని క్యూరియస్ మైండ్ కదా మన చీఫ్ గెస్ట్ గారిది. అంతా చూసారంట ఎందుకు హాస్పిటల్స్ లేవు అని. ఎందుకు హాస్పిటల్స్ లేవు అనుకుంటున్నారు మీరు? జబ్బులు లేవని. జబ్బులు ఉంటేనే కదా డాక్టర్స్ పని. మనకి ఎన్ని హాస్పిటల్స్ వచ్చింది చూడండి. మంగళగిరిలో అటువైపు ఎన్ఆర్ఐ, ఇటువైపు ఎయిమ్స్, ఇంకొంచెం వెళ్తే మణిపాల్, మన దగ్గరలో ఎన్ని హాస్పిటల్స్ ఉంటే అంతమంది పేషెంట్స్ ఉన్నారని. అక్కడ ఆ దేశంలో పేషెంట్సే లేరంట. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఆడుకుంటారు. కొంచెం పెద్ద వయసు వచ్చాక కూడా ఆడుకుంటారు. ఆడుకోవడం అవకాశం లేని వాళ్ళు వర్క్ చేస్తారు, రన్ చేస్తారు, పొద్దున్నే జాగింగ్ చేస్తారు.